గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ను పూర్తి చేయు విధానం. మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి ఫేజ్లో ఎన్నికల విధులలో ఉన్నట్లయితే మీ ఓటు హక్కు నమోదు కోసం మీరు మండల కేంద్రాన్ని సందర్శించండి. అక్కడ దరఖాస్తు ఫారం 14లో ఉన్నటువంటి అంశాలన్నిటినీ పూర్తి చేసి దానికి మీ ఆర్డర్ కాపీను మరియు ఎపిక్ కార్డును జత చేయండి. సంబంధిత గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో మీ వివరాలను తనిఖీ చేసి పోలింగ్ అధికారి గారు మీకు పోస్టల్ బ్యాలెట్ను అందజేస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్లో వైట్ కలర్ కవరు వార్డ్ అభ్యర్థి ఎన్నికకు సంబంధించింది, పింక్ కలర్ కవరు సర్పంచ్ అభ్యర్థి ఎన్నికకు సంబంధించినది. ఫామ్ 19 కవర్లో ఓటర్ డిక్లరేషన్ కొరకు ఫామ్ 17 మరియు బ్యాలెట్ పేపర్, అలాగే బ్యాలెట్ పేపర్ను సీల్ చేయడానికి ఫామ్ 18 కవర్ ఉంటాయి. మీకు అందజేయబడినటువంటి ఫామ్ 17 మరియు ఫామ్ 18 కవర్ పైన ఈ రెండింటిపైన బ్యాలెట్ పేపర్ వరుస సంఖ్యను నమోదు చేయబడి ఉంటుంది, మీరు గమనించాలి. ఫామ్ 19 కవర్ పైన మీ గ్రామ పంచాయతీ రిటర్నింగ్ అధికారి అడ్రస్ రాయబడి ఉంటుంది, దీన్ని కూడా మీరు గమనించండి. మీకు అందజేయబడిన కవర్ల నుండి ఫామ్ 17 డిక్లరేషన్ను బయటకు తీసి మీ వివరాలను నమోదు చేసి తప్పనిసరిగా సంతకం చేయండి. మీ ఫామ్ 7 డిక్లరేషన్ల పైన గెజిటెడ్ అధికారి యొక్క ధృవీకరణ సంతకాన్ని తీసుకోండి. మీకు అందజేయబడినటువంటి పెన్ను సహాయంతో మీరు కంపార్ట్మెంట్లోకి వెళ్ళి బ్యాలెట్ పేపర్ను బయటకు తీసి దానిపైన మీకు అందజేయబడిన పెన్ను సహాయంతో టిక్ మార్క్ చేయడం ద్వారా మీ ఓటును నమోదు చేయండి. వార్డు మరియు సర్పంచ్ 2 ఓట్లను నమోదు చేయండి. వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ వార్డు సభ్యులకి సంబంధించింది, పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ సర్పంచ్ సభ్యునికి సంబంధించినది గమనించండి. వార్డు మరియు సర్పంచ్ అభ్యర్థికి ఓటు నమోదు చేసిన తర్వాత సంబంధిత ఫామ్ 18లో బ్యాలెట్ పేపర్ను ఉంచి వైట్ వార్డు సభ్యునిది, పింక్ సర్పంచ్ సభ్యునిది కవర్లో ఉంచి గమ్ సహాయంతో సీల్ చేయండి. ఫామ్ 17 డిక్లరేషన్ మరియు ఫామ్ 18ను బిగ్ కవర్ ఫామ్ 19లో ఉంచి ఈ ఫామ్ 19ను సీల్ చేయండి. 2 ఫామ్ 19లను రిటర్నింగ్ అధికారి వద్ద ఏర్పాటు చేయబడిన డ్రాప్ బాక్స్లో వేయడం ద్వారా మీ ఓటింగ్ విజయవంతం అవుతుంది. ఒకవేళ మీకు ఔటర్ కవర్ బ్రౌన్ కలర్ది అందించినట్లయితే అందులో ఈ 2 వైట్ మరియు పింక్ ఫామ్ 19లను ఉంచి దాన్ని మీరు డ్రాప్ బాక్స్లో వేయండి. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి తేదీల లోపల మీరు పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.